హాయ్ స్టూడెంట్స్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద 10 PYQs కవర్ చేస్తాము. అది కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్ పేపర్స్ నుంచి అనమాట. అంటే 2015 నుంచి 2025 దాకా మనకి ఏ క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయో ఈ టాపిక్ మీద అన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాను. అండ్ ఈ టాపిక్ మీద ఇంతే క్వశ్చన్స్, వీటికి మించి బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఏవి అడగరు అనమాట. సో ఈ 10 PYQs జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి టీఎస్ ఎస్ఎస్సి మార్చ్ 2018లో అడిగారు. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 10, 12 and 16. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో. అది కావాలంటే మీరు రెఫర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ 10 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 5 times పోతుంది, 5 1 time. ఓకే, సో 12 2 times, 6 2 3 3 1, 16 again 2 table, 8 times, 2 4 2 1. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే 10 ఎలా రాయొచ్చు, 2 into 5. ఓకే, 12 2 into 2 into 3 and 16 2 into 2 into 2 into 2, రైట్. మరి ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే, సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, మూడిట్లోనూ 2 కామన్గా ఉంది. సో ఒక 2 రాసుకోండి. మూడిట్లోనూ 2 కామన్గా ఉంది కాబట్టి ఒక 2 రాసుకోవాలి. మీరు చూడండి, ఈ రెండిట్లో కూడా ఒక 2 కామన్గా ఉంది. సో అగైన్ 2 రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి మిగిలిపోయాయి. ఏవి మిగిలిపోయాయి నేను హైలైట్ చేసి చూపిస్తాను. ఇవి మిగిలిపోయాయి కదా, ఎల్సిఎం కాబట్టి మిగిలిపోయినవి కూడా అలాగే రాసుకోండి. 5 into 3 into 2 into 2. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం ఏంటి, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 into 15. ఓకే, సో 16 into 15 ఏంటి, 240. సో ఎల్సిఎం is equal to 240. ఓకే, సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ ఇలా రాసుకోండి. 10 ఎలా రాయొచ్చు, 2 into 5, 12ని 2 into 2 into 3, 16ని 2 into 2 into 2 into 2. ఓకే, సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటంటే మూడిట్లోనూ కామన్గా ఉన్నది తీసుకోండి, ఓన్లీ 2. సో హెచ్సిఎఫ్ ఇస్ 2. ఓకే, సో మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం 240 వచ్చింది, హెచ్సిఎఫ్ 2. ఓకే, సో క్లియర్ చేస్తాను స్క్రీన్ సో దట్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టీఎస్ మార్చ్ 2017లో అడిగారు. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 18, 24. సో 18కి 24కి ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కూడా కనుక్కోవాలన్నమాట. సో ఎల్సిఎం ఏంటి, 2 9 times 3, 3 3s are 9, 3 1. సో 24 2 12 2 6 2 3 3 1s are 3. ఓకే, సో 18ని ఎలా రాయొచ్చు, 2 into 3 into 3 అండ్ హెచ్సిఎఫ్ 24ని 2 into 2 into 2 into 3. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, జస్ట్ కామన్గా ఉన్న వాటిని తీయండి. 2 ఒకసారి రాసుకోండి అండ్ 3 ఇంకోసారి రాసుకోండి అండ్ మిగిలిపోయినవి ఏవి, అగైన్ మనకి ఇది మిగిలిపోయినవి ఇవి కదా, సో మిగిలిపోయినవి అలాగే రాసుకోండి. 3 into 2 into 2. ఓకే, సో 2 3s are 6, 6 3s are 18, 18 into 4 which is equal to 72. ఓకే, సో ఎల్సిఎం is equal to 72. ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే మళ్ళీ 18 ఇలా రాసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. 3 into 3, 24ని ఎలా రాయొచ్చు, 2 into 2 into 2 into 3. ఓకే, సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటి, కామన్గా ఏవి ఉన్నాయో అవి చూసుకోండి. ఓకే, 2 and 3 into 3, ఇంకా మిగిలినవి మనకు అవసరం లేదు. 2 into 3 is 6. ఓకే, సో హెచ్సిఎఫ్ is 6 and LCM is
72. ఓకే, సో దీంట్లో వచ్చేసి ఒక చిన్న ఫార్ములా చెప్తాను నేను మీకు. సో వీటి మీద క్వశ్చన్స్ చాలా వస్తాయి. సో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఇప్పుడు. LCM ఈజ్ ఈక్వల్ టు 72 వచ్చింది, HCF 6 వచ్చింది. ఏ నంబర్స్కి? 18కి 24కి. ఓకే, సో జాగ్రత్తగా వినండి. 18కి 24కి LCM 72, HCF 6 వచ్చింది. సో దట్ ఈస్ అ ఫార్ములా. ఏంటి ఫార్ములా అంటే LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. వీటి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. సో కంపల్సరీ మీకు తెలియాలి ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు HCF ఏంటి? 72 ఇంటూ LCM 72, HCF 6 ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఏ నంబర్స్కి మనం LCM HCF కనుక్కున్నాము? 18 ఇంటూ 24 కదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి చూస్తే 72 ఇంటూ 6 432, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 24 కూడా 432 వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఒక ప్రాబ్లం ఇచ్చారు అంటే LCM HCF కనుక్కొని అది మనం చేసింది కరెక్టా అని చెక్ చేసుకోవడానికి మనం ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. కానీ దీని మీద ఎక్స్క్లూసివ్గా కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎలా అంటే ఫస్ట్ LCM ఇస్తారు, HCF ఇవ్వరు, ఈ 2 numbers ఇస్తారనమాట. అప్పుడు మనం ఈజీగా HCF కనుక్కోవచ్చు. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాము. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి TS SSCలో మార్చ్ 2025లో అడిగారు, రీసెంట్గా అడిగారనమాట. ఓకే, సో వాట్ ది క్వశ్చన్ సేస్ ఇస్ HCF వాళ్ళు ఇచ్చేశారు 8 అని. సో నంబర్స్ కూడా వాళ్ళు ఇచ్చేశారు 16 and 40. LCMని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫైండ్ LCM. సో మనకి ఫార్ములా తెలుసు కదా, HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఖచ్చితంగా మీకు ఈ ఫార్ములా తెలియాలి. ఓకే, సో HCF ఏంటి? 8 ఇంటూ LCM మనకు తెలీదు, సో LCM అలాగే ఉంచుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. 2 numbers ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసారు, 16 ఇంటూ 40. ఓకే, సో LCM ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 40 బై 8. ఓకే, సో 16 ఇంటూ 40 ఏంటి? సో ఇది 5 times క్యాన్సిల్ అవుతుంది కదా. సో 16 ఇంటూ 5. ఓకే, 5 6 are 30, 5 1s are 5, 6 7 80. Okay, so LCM is equal to 80. ఓకే, సో ఇదొక క్వశ్చన్. సో మళ్ళీ వేరే క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనము ఫాస్ట్గా. ఎస్, ఫోర్త్ PYQ. ద LCM ఆఫ్ 15 and 20 is 60. Find HCF of 15 and 20. ఓకే, సో LCM ఇచ్చేసారు. సో ఫార్ములా మళ్ళీ రాసుకోండి. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. Isn't it? ఓకే, సో LCM ఏంటి? LCM 60 ఇచ్చేసారు. HCF మనం కనుక్కోవాలి. HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. సో ఆ 2 numbers ఏంటి? 15 and 20. Okay, so HCF is equal to 15 into 20 by 60. 0 0 cancel, 3 times పోతుంది. So 5. 3 5s are 15. So HCF is equal to 5. Okay, so we'll go to the next question. So fifth question ఏంటంటే find LCM and HCF of 21, 14 and 28. Okay, so now 21 prime factorization చేసుకుందాము. 3 times 7 1 14, 2 table 7 times 7 28, 2 times 14 2 7 7. ఓకే, సో 21 ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 7. ఓకే, సో 14ని 7 ఇంటూ 2 అండ్ అదేవిధంగా 28ని 2 ఇంటూ 2 ఇంటూ 7. ఓకే, సో మనకి ఇప్పుడు LCM ఎలా కనుక్కోవాలి? LCM ఈజ్ ఈక్వల్ టు ఈ 7 చూడండి. ఓకే, ఒక 7, 2 కూడా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది.
సో ఒక 2 రాసుకోండి. ఇంకా మిగిలిపోయినవి ఏంటి 3 and 2. ఓకే, చూపిస్తాను నేను. ఈ 3 ఈ 2 మిగిలిపోయాయి. ఓకే, సో అది కూడా వేసేసుకోండి. 3 into 2 ఎల్సిఎం కాబట్టి. ఓకే, సో 7 2s are 14 into 6. 6 4s are 24, 6 1s are 6, 7 84. ఓకే, సో ఎల్సిఎం is equal to 84. మరి హెచ్సిఎఫ్, సో హెచ్సిఎఫ్ ఎలా 21 ఎలా రాసుకోవచ్చు 3 into 7 అండ్ 14ని 2 into 7 అండ్ 28ని 2 into 2 into 7. సో ఇప్పుడు కామన్గా ఏమున్నాయి 7, ఓన్లీ 7. మూడిట్లోనూ కామన్గా 7 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ 7 అన్నమాట. ఓకే, సో ఎల్సిఎం వచ్చేసి 84, హెచ్సిఎఫ్ ఇస్ 7. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో 6th క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 9 and 1 number is 45, LCM is 360, find the other number. ఓకే, సో మనకి ఫార్ములా తెలుసు కదా, హెచ్సిఎఫ్ ఇంటూ LCM is equal to prod of 2 numbers. ఓకే, సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చేసారు. సో 9 ఇంటూ ఎల్సిఎం 360 is equal to ఒక నెంబర్ ఇచ్చేసారనమాట. సో వన్ నంబర్ ఇస్ 45. ఇంకో నంబర్ ఏంటి ఎక్స్. ఓకే, సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 9 into 360 by 45. 5 times పోతుంది. సో 7 times 1 balance 2. Okay, so what is 72? LCM or not LCM, the other number. Okay, other number మనకి ఇవ్వలేదు కదా, so other number is 72. Okay, next question. 7th question. TS SSC 2015లో అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, సో ఫైండ్ HCF of 56 and 72 using ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీకు తెలుసు కదా. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. ఓకే, సో 56 ఫస్ట్ 2. ఓకే, సో 28 2 14 2 7 1. ఓకే, అగైన్ 72 2 టేబుల్ 36 2 18 2 9 3 టేబుల్ 3 3s are 9 1. ఓకే, సో ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ మాత్రమే కనుక్కోవాలి మనం. ఓకే, నాట్ ఎల్సిఎఫ్. ఓకే, సో 56ని ఎలా రాసుకున్నాం 2 into 2 into 2 into 7 and 72 is equal to 2 into 2 into 2 into 3 into 3. ఓకే, సో కామన్గా ఏమున్నాయి మార్క్ చేస్తాను నేను ఈ 2. సో హెచ్సిఎఫ్ is equal to 2 into ఈ రెండు 2లకి బదులు ఒక 2 అగైన్ ఇంటూ 2 అంతే. 2 2s are 4 4 2s are 8 హెచ్సిఎఫ్. ఓకే, సో 7th క్వశ్చన్ అయిపోయింది. సో 8th క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, సో 8th క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ 360 యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇదేం లేదు, సింపుల్గా పిఎఫ్ కనుక్కోమంటున్నారు, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నారు అంతే. ఓకే, సో 360ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయండి అంటే సింపుల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, సో 360 2 180 2 90 2 టేబుల్ 45 again 3 table 3 1s are 3 3 5s are 15 3 table 5 times 5 1 అంతే. సో 360 ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి 2 into 2 into 2 into 3 into 3 into 5 అంతే ఆన్సర్. ఓకే, సో 360ని ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో 9th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 8 10 and 12. ఓకే, చూడండి లీస్ట్ నంబర్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రేటెస్ట్ నెంబర్ అని వస్తే హెచ్సిఎఫ్. ఓకే, సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. గ్రేటెస్ట్ నెంబర్ అని వస్తే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. లీస్ట్ నెంబర్ అని వస్తే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో లీస్ట్ నెంబర్, ఫైండ్ ది లీస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 8 10 and 12 కదా. ఓకే, సో ఇప్పుడు అగైన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి, ఎందుకంటే ఎల్సిఎం కనుక్కోవాలి కదా. సో 2 times
4 2 2 1. ఓకే, సో 10ని 2 5 1. ఓకే, అండ్ 12 2 6 times 2 3 times 3 1. ఓకే, సో ఎల్సిఎం ఎలా కనుక్కుంటారు? 8ని ఎలా రాయొచ్చు? 2 into 2 into 2, isn't it? ఓకే, 10ని ఎలా రాయొచ్చు? 2 into 5. అండ్ 12ని 2 into 2 into 3. ఓకే, సో ఎల్సిఎంని ఎలా కనుక్కోవాలి? కామన్గా తీయండి. ఈ మూడిట్లోనూ ఒకటి కామన్ ఉంది. 2 into, ఇప్పుడు ఇక్కడ 2 2s ఉన్నాయి చూడండి. దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది. సో ఒక 2 వేసుకోండి. ఇక మిగిలిపోయినవి రాసేసుకోండి. 2 5 3 2 5 3. ఓకే, సో ఎల్సిఎం ఏంటి? 2 2s are 4 4 2s are 8 into 5 3s are 15. 8 into 15 is 120. ఓకే, సో లీస్ట్ నెంబర్ అని వస్తే మనం ఎల్సిఎం చేయాలి. ఓకే, సో లాస్ట్ పీవైక్యూ 10th question. Find the greatest number that divides 8 10 and 12. జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే గ్రేటెస్ట్ నెంబర్ అని వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్. ఓకే, సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఓకే, సో 2 times 2 1. ఓకే, సో 10 2 5 times 1 12. ఓకే, 2 times 6 2 3 3 1. ఓకే, సో ఇప్పుడు 8ని ఎలా రాసుకున్నాం? 2 into 2 into 2, isn't it? సో 10ని ఏమో 2 into 5. ఓకే, అలాగే 12ని 2 into 2 into 3. ఇప్పుడు వేరే కలర్ తీసుకున్నాను. సో కామన్గా ఏవి ఉన్నాయి? ఓన్లీ 2. ఓకే, సో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కామన్గా ఓన్లీ 2 is there. ఓకే, సో హెచ్సిఎఫ్ is 2. ఓకే, సో ఇవి 10 పీవైక్యూ క్వశ్చన్స్ అండి. ఖచ్చితంగా ఇంకా వీటికి మించి ఏవి అడగరు. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ మీద ఇవే క్వశ్చన్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.